డంపింగ్ యార్డ్ రద్దయ్యేంత వరకు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తూ మీరు ముందు వరుసలో ఉండి దాన్ని రద్దు చేస్తే మీరెంట ఉండి మేము పనిచేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సార్. ఈరోజు ఏదైతే హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ మండలంలో డంపింగ్ యార్డ్ అనేది ఒక ప్రపోజల్ నిరసనగా మరి ఈరోజు ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నుంచి అందరూ వివిధ సంఘాల నుంచి అది సామాన్య ప్రజలు అందరూ దానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ పోరాటం దీనికి చేస్తున్నారో మరి దాని గురించి నాకు ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పుడు జరిగింది, తెలుసుకున్నాం. అయితే దీనికి 2022లో దీనికి అప్రూవల్ ఇచ్చాను. 2022లోనే ఇక్కడ ఉన్న అందరూ నాయకత్వం కావచ్చు అందరూ అధికారుల చేత ఇక్కడ ఇచ్చుడు జరిగింది. ఆ ప్రాసెస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చెప్పాలంటే దీనిపైన ఇంకెటువంటి మొన్న చెప్పినట్టు నాకు అన్న చెప్పి 2025లో ఏవైతే టెండర్లు పిలిచిండ్రు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అంటున్నారు, భూమి లేదు ఇంకా స్థలం కావాలి, 25 ఎకరాలు ఉంది ఇంకా పెద్ద ఎకరాలు కావాలంటున్నారు. అవి ఏది ఎట్లున్నా ఈ ప్రజలందరికీ వ్యతిరేకంగా ఉన్న ఏ పనైనా ప్రభుత్వం చెయ్యదు. కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టు డాక్టర్ గారు ఆదర్శ పెద్దపల్లి చెప్పినట్టు హనుమంతరావు గారు ప్రభుత్వానికి మేము కూడా సూచించింది ఏంటంటే ఆల్టర్నేటివ్ మీరు జాగా అంటే చుట్టుపక్కల కనీసం ఒక 50 కిలోమీటర్లు రేడియస్లో ఏవి లేని జాగాలే మీరు పెట్టుకోవాలి. జనాలు ఉంటే ఇబ్బంది అవుతుంది. అప్పుడు 22లో పెట్టుకున్న ఇక్కడ 2 కిలోమీటర్లనే మనం హుజురాబాద్ టచ్ అవుతుంది, చెస్టపల్లి పక్కకు వస్తుంది. ఇంకా అనేక వేరే గ్రామాలు కూడా మనకు కొత్తపల్లి ఉంది, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ అధికారుల దృష్టికి ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుంది. మున్సిపాలిటీ ఎలక్షన్ డంపింగ్ యార్డ్ సంబంధించిన 2 డిపార్ట్మెంట్లు కలిపి, ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, 2 ఎనర్జీకి సంబంధించింది. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ల అధికారులతో కూడా మనం ఇట్లా సమస్య ఉంది, దానిపైన పూర్తిగా మళ్ళొకసారి అధికారులతో తీసుకొచ్చి ఇక్కడ సరైన ప్లేస్ కాదు, మీరు ఉంటూ ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకోవాలని చెప్పి ప్రతిపాదన ఇక్కడ ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యంగా అధికారులకు ఫస్ట్ బ్రీఫింగ్ ఇచ్చింది. ఎందుకంటే ముఖ్యమంత్రికి చెప్పినప్పుడు అధికారుల దగ్గర నుంచి బ్రీఫింగ్ తెప్పించుకుంటారు. సో వారికి కూడా ఫస్ట్ ఐడియా ఉండాలి అసలు ఎక్కడుంది, చుట్టుపక్కల ఊర్లు ఎంత దగ్గరలో ఉన్నాయి. మరి నిజంగానే ఇక్కడ డంపు దాదాపు 2-3 కార్పొరేషన్ల నుంచి మరియు 6-7 మున్సిపాలిటీల నుంచి చెత్త వచ్చినప్పుడు ఇవన్నీ ఏమైతే అక్కడ పైలప్ అవుతుంది. సో దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దాని పట్ల మనం అవగాహన ఉంటేనే మనం రద్దు చేయాలి అని మనం చెప్పకుండా ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఆ రకంగానే వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది. ఎందుకు మార్చాలి, వచ్చే పరిణామాలు ఏంటి, ఎక్కడ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ లేనప్పుడు 50 కిలోమీటర్లు 70-100 కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి నివాసవంత యోగ్యం లేని జాగాల్లో మీరు దీన్ని ప్రతిపాదించుకోండి. మా హుజురాబాద్కి ఇది వద్దు అనేది కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది చెప్పినాం. ఫస్ట్ దాంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఒకసారి ఎంక్వైరీ హై లెవెల్ నుంచి కూడా అతి త్వరలో ఎంక్వైరీ ఏంటి ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా CDMA శ్రీదేవి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, సో వారి దృష్టికి కూడా ఒకసారి పోయింది. సో ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఒకసారి వాళ్ళ వెరిఫికేషన్ కూడా వచ్చడం జరుగుతుంది. ప్లస్ ఇంతమంది మీరు అందరు ఉన్నారు కాబట్టి రిప్రజెంటేషన్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఇది అందరికీ సంబంధించిన విషయం. ఊరు ఒక్కటైనా 2-3 ఊర్లు ఎఫెక్ట్ అయినా దాదాపు ప్రజలు చాలామంది ఇక్కడ టౌన్లో ఎఫెక్ట్ అవుతాం. వచ్చే దారిలో చెత్త వస్తుందంటే ఎన్నో ట్రక్కులు వస్తాయి, చాలా ఉంటాయి. దాన్ని ఇది ఒక్కటని సమస్య కాదు. సో దీన్ని మనం
అధికారులకు ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు లేకపోతే రాజకీయంగా కానీ చేసినట్టు దీన్ని మనం గొడవ చేసి దీన్ని వేరేలాగా సొంత లాభాల కోసం దీన్ని వాడుకుందామని మళ్ళా రాజకీయంగా చేద్దాం అనుకున్నప్పుడు వేరే రకంగా దారి తీస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఇది స్వచ్ఛందంగా ఇది ప్రజలకి నిజంగా ఇబ్బంది పెట్టే విషయం కాబట్టి అందరు కలిసికట్టి ఒకటే దాటిపైన ఏదనుకున్నా ఏ నాయకులని ఏ పార్టీలని ఒకటే స్టాండ్ పైన మనం అధికారులకు కావచ్చు రాజకీయంగా ఇప్పుడు అది ఇన్ఛార్జ్గా కానీ ఒక పార్టీకి ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ జిల్లా మంత్రికి ఇన్ఛార్జ్ మంత్రికి ఆల్రెడీ ఇప్పుడు జరిగింది. ముఖ్యమంత్రి అది కార్యాలయం చెప్పిన ముఖ్యమంత్రి గారికి కూడా అసెంబ్లీ సమావేశాలు దాంట్లోనే రేపో ఎల్లుండో ఈ ఆల్రెడీ వారికి ఇన్ఫర్మేషన్ చేరింది. అలా పర్సనల్గా కూడా ఒకసారి దీని గురించి చెప్పి ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా వాళ్ళు ఏమంటున్నారు నాకు చెప్పినట్టు అది చెత్త ఉండదు ఇమీడియట్గా దాన్ని ఎనర్జీ కింద వేస్ట్ టు ఎనర్జీ కన్వర్ట్ చేస్తామని ప్రతిపాదనలు చెప్పారు. 22లోనే దీన్ని మనం అసలు పెట్టద్దని రద్దు చేయాల్సింది. సరే అప్పుడు అయిపోయింది, దాని గురించి మనం ఏం మాట్లాడినా వెనకకి పోయి మనం మార్చలేము. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో ఏం చేయాలనే దానిపైన మనం ఆలోచించుకొని ఖచ్చితంగా హుజురాబాద్ నుంచి ఇక్కడి నుంచి మనం దూరంగా ఇలా చెప్పినట్టు ప్రాంతాలు చేసేదే మన పోరాటం. అందరం ఒకటే దాటిపై నుండి దీని సమస్యలు వస్తున్నాయి, ఇట్లా ఈ రకంగా అనర్థాలు జరుగుతాయి అని మనం వివరించుకుంటూ మనం చేద్దాం తప్ప దీన్ని మళ్ళా వేరేలాగా దయచేసి అర్థం చేసుకోలేదు. ఇక్కడ వేరే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరికీ నా సూచన ఏంటంటే మనం దీన్ని సామరస్యంగా ప్లస్ ప్రజలకు అర్థమయ్యి అధికారులకు ఎందుకు పెట్టద్దనే ఫస్ట్ తెలియాలి. ఎవరికైనా ప్రభుత్వానికి అధికారులకు తెలియాలి ఇక్కడ ఎందుకు వాళ్ళకి ఏమనుకుంటారు శాంక్షన్ అయిపోయింది కదా, అప్పుడున్న అధికారులు అప్పుడున్న అందరు సేకరణ తీసుకొని అప్పుడున్న నాయకులతోనే కదా ఇక్కడ మేము ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే ఏమైనా రాజకీయ ఉద్దేశం దీంతో చేద్దామా అనే ఆలోచన వస్తుంది సహజంగా. మనం ఏం చేయాలంటే ఇది ప్రజలకు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు మాత్రం పెట్టలేము, ఇక్కడ ఖచ్చితంగా మనం దీన్ని మార్చాలి అని దానిపైన స్టాండ్ తీసి దీన్ని రాజకీయంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మనం దీన్ని వేరే ఏ రకంగా తీసుకపోయినా మళ్ళీ నెగిటివ్గా పోతుంది. దయచేసి అందరు అర్థం చేసుకొని అధికారుల అందరం కలిసిపోతాం. వాళ్ళకి ఇక్కడ మంత్రుల్ని మనం ఉన్నప్పుడు అందరు కలిపి రిప్రజెంటేషన్ ఇద్దాం. నేను కూడా ఉంటా, మీరు మీ పార్టీ నుంచి ఎవరైనా ఉన్నాడు ఇద్దరు ఇక్కడి నుంచి ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఉద్దేశాలు పెడుతున్నారో ఇద్దరు ముగ్గురు రాండి, మనం పెంచి మనం స్వయంగా అట్లాంటి ఒక కార్యక్రమాలు ఆల్ పార్టీ లాగా ఇచ్చుకుంటే దానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆ రకంగా చేసుకుందామని చెప్పి నేను ఒకసారి చేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నా, ప్రజలకు హాని జరిగేది ప్రజలకు ఇబ్బంది పడే విషయం ఏది ప్రభుత్వము ఎంకరేజ్ చేయదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలుకి ప్రజల పార్టీ. సో ఖచ్చితంగా సానుకూలంగా ఆల్రెడీ మనం చెప్పినాం, వాళ్ళు దానిపైన కూడా ఒకసారి విచారించి మనకి చెప్తా అన్నారు. కాబట్టి ఎటువంటి దానిపైన నిర్ణయాలు లేవు. కాబట్టి మనం ఇదే సమయం ఇందాక పెద్దలు ఈశ్వరరెడ్డి గారు వాళ్ళు చెప్పినప్పుడు ఈ సమయంలోనే మనం దాన్ని రద్దు చేయించుకుంటే రేపు ఇంకా ఇబ్బంది కాకుండా ఉంటాం. స్టేజ్ పోయితున్న కొద్దీ ఇబ్బందులు పెరుగుతుంటాయి. రద్దు చేయడం స్టార్టింగ్లోనే మనం తీసేస్తే బాగుంటుందని ఏదైతే ప్రతిపాదన అందరు చేస్తున్నా అదే రకంగా మనం చేసుకుందాం అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తూ మరి అందుకే ఇక్కడ నాకు 2-3 రోజుల నుంచి నాకు తెలుసు అన్నీ వివరంగా డీటెయిల్స్ తీసుకొని వచ్చిన తర్వాత మీ దృష్టికి తీసుకొద్దామని ఈరోజు నేను వచ్చి జరిగింది. సో ఈ రకంగా మనం చేసుకున్నాం. అది త్వరలో మనం మంత్రులు దాకా మన జిల్లా మంత్రులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అక్కడి నుంచే మనం దీన్ని ముందుకు తీసుకుపోదాం అని చెప్పి నేను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వేదిక పైన ఉన్న అందరికీ పేరు పేరున మళ్ళీ ఒకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.